అండి వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ టూర్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పున్నా కదా, మేము వాషింగ్ మిషన్ కొన్నాము కొత్తగా పర్సనల్ యూస్కి అనేసి. అదే అండి ఈరోజు చూపిస్తున్నాం. ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ 8 kg ఇది మేము కొన్న వాషింగ్ మిషను. ఇంకా దీనికోసం అనేసి సెపరేట్గా ట్యాప్ కూడా పెట్టాము. ఇంతకుముందు నార్మల్ది ఉన్నది, ట్యాప్ కనెక్షన్ కొంచెం సరిపోదు అదంటే వీళ్ళు డెమోకి వచ్చిన వాళ్ళు చెప్పి రెఫర్ చేసిన ట్యాపే ఫిక్స్ చేసాము. ఇంకా ట్యాప్ కూడా కొత్తది పెట్టేసుకున్నాము. ఇది కూడా ఒక 3-4 days నుంచి యూజ్ చేస్తున్నా. బట్ వాషింగ్ మిషన్ టూర్ చేద్దాం అనుకుంటా ఉన్నాము, కుదరలేదు. ఎలాగ అందరూ ఫ్రిడ్జ్ టూర్, రూమ్ టూర్, హౌస్ టూర్, అలాగా మాది వాషింగ్ మిషన్ టూర్ అనమాట. ఐఎఫ్బి వాషింగ్ మిషన్ టూర్. ఎప్పటి నుంచో ఆశ ఇది కొనాలనేసి. మళ్ళీ ఎందుకులే ఇంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అంత బడ్జెట్ పెట్టాలనేది ఇంట్రెస్ట్ ఉండదు మాకు. కానీ ఒక మనసులో ఆగుద్ది అన్నమాట, కొనాలి అని. మళ్ళీ దగ్గరికి వెళ్ళాక వద్దులే అబ్బా ఇంత అవసరమా, ఈ రేటుకి మన గోల్డ్ ఇన్వెస్ట్ చేసినా చాలా లాభం కదా అన్నట్టు పోద్ది. కానీ ఈసారి చాలా కంట్రోల్ అయ్యి కొనాలి ఎట్టన్నా సరే అనేసి వెళ్ళి కొనుక్కొచ్చేసాము. ఫ్రంట్ లోడే ఎందుకు మెయిన్గా కావాలంటే లుక్ వైజ్ కానీ కొంచెం బేబీ వేర్ ఎక్కువ వేయచ్చు, బాగా మురికిపోద్ది అని ఒక ఐడియా. కాబట్టి సరే ఫ్రంట్ లోడే కాదు, టాప్ లోడ్ ఇవన్నీ యూజ్ చేసినాము, ఫ్రంట్ లోడ్ ఎప్పుడు యూజ్ చేయాలా, ఎలా అన్నా కొనాలి అనేసి చాలా రోజులు ఆశ నెరవేరిందనమాట. కొనేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నా, మా అమ్మ లోడ్ చేస్తుంది వస్తువులు, అదే బట్టలు. ఇప్పుడు బాబు వేస్తున్నాం కాబట్టి బేబీ వేర్ సెలెక్ట్ చేసుకుంటా నేను. బట్టలన్నీ లోడ్ చేసేసాక ఇక్కడ సిస్టమ్ ఉంది చూడండి, మనకి ఆప్షన్స్ అన్నమాట, ఏదేది మనం యూజ్ చేయాలనేసి. మిక్స్ అండ్ డైలీ అని ఉండేది వచ్చి డైలీ వేర్ వేసుకోవచ్చు. కాటన్ అంటే స్పెసిఫిక్ కాటన్ మాత్రం మనం వేస్తే కాటన్ వేసుకోవచ్చు. అదేవిధంగా సింథటిక్ బట్టలు ఉంటాయి కదా, సింథటిక్ మాత్రం వేసుకునేదానికి సింథటిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బేబీ వేర్ అంటే పిల్లల బట్టలు బాగా వేడి నీళ్ళు పెట్టి స్టీమ్ పెట్టి అయినా యూజ్ చేయొచ్చు. కాటన్కి వచ్చి స్టీమ్ పెడితే అయన్ చేసినట్టు వస్తుందండి, నేను ట్రై చేశాను. బేబీ వేర్ తర్వాత రీఫ్రెష్ అనేది వచ్చి కొంచెం టబ్ క్లీన్ చేయడానికి వాటికి యూస్ అవుద్ది మనకి. టబ్ క్లీన్ చేసేటప్పుడు మనము టెంపరేచర్లో కోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కోల్డ్ వాటర్తో కడగాలనేసి. టెంపరేచరు 40-30 డిగ్రీ ఉందంటే మళ్ళీ హాట్ వాటర్ వచ్చేస్తుంది దానికోసము. ఇటు సైడ్ చూస్తే మై ఐఎఫ్బి అంటే 43 minutes ఏమో పడుతుంది మై ఐఎఫ్బి క్లిక్ చేస్తే. తర్వాత వచ్చి ఎక్స్ప్రెస్ 15 అంటే జస్ట్ 15 minutesలో నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళొచ్చా, ఒక్క ఉతికేస్తే సరిపోద్ది. నార్మల్గా మనం నీళ్ళ విండేసుకుంటాం కదా కొత్త చీరలు అయ్యి ఒక్కసారి కట్టుకున్నాక, అంత నీళ్ళ విండేసుకోలేని వాళ్ళం దీంట్లో వేసి ఎక్స్ప్రెస్ 15 పెడితే జస్ట్ 15 minutesలో ఒకసారి మనకి పిండేసి ఇస్తుంది, ఒక జాడిచ్చి పిండినట్టు ఇచ్చేస్తుంది. బల్కి వచ్చి బెడ్షీట్స్ అవి పెద్దవి ఉంటాయి కదా, ఐ మీన్ రగ్గులు, బెడ్షీట్స్, లేదా బెడ్ పైన ఉంటుంది కదా బెడ్ వేర్, అలాంటివి అవి వేయడానికి. క్రాడల్ వాష్ అంటే ఇంకా ఉయ్యాల ఏమన్నా తీసేస్తాం కదా అలాంటి వాటికి. స్పిన్ డ్రై లేదా రిన్స్, జస్ట్ నాకు అలిచి పిండితే చాలు, బట్టలు జాడిచ్చి పిండితే చాలు అనుకుంటే అది ఒక 10 minutes అలా వస్తుంది అంతే. ఇవి ఫంక్షన్స్. ఇక్కడ టెంపరేచర్ అని ఉండేది వచ్చి మనము టెంపరేచర్కి పెట్టుకోవడానికి, అదే ఇందాక చెప్పా కదా హాట్ వాటర్కి 40 degree 60 degree. నేను బాబుకి వచ్చి 60 degree పెడుతున్నాం, కొంచెం హాట్గా బాగా మట్టి ఉంటే, చాలా ఆడేవాడు కదా మురికి చేసుకుంటుంటాడని. తర్వాత వచ్చి స్టీము మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, అయన్ చేసినట్టు వస్తుంది, బట్ మేము పెట్టాల. టైం సేవర్ పెట్టి టైం సేవ్ చేసుకోవచ్చు. వామ్ అండ్ సోక్ కొంచెం నానబెట్టాలి అనుకుంటే. తర్వాత ఇది పాస్ అండ్ ప్లే బటన్ ఒత్తేసుకొని స్టార్ట్ చేసుకోవడమే మనము. మాకు బాబు ఉన్నాడు కాబట్టి నేను లాక్ చేస్తున్నా, అంటే స్పిన్ ప్లస్ స్టీమ్ రెండు కలిసి మనము లాంగ్ ప్రెస్ చేసామంటే లాక్ అయిపోద్ది. ఇందాక చూపించినట్టుగా లాక్ వేసేసుకున్నా నేను, ఎందుకంటే వాడు ఎలా యూజ్ చేస్తాడో మనకు తెలియదు అనేసి. మేము వచ్చేసి ఐఎఫ్బి వాళ్ళదే లిక్విడ్ ఇచ్చున్నారు, అంటే ఫస్ట్ టైం కదా రెఫర్ చేశారు అని తీసుకున్నా. కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మనం రెగ్యులర్ వాడేదైనా వాడచ్చు, ఏం కాదు. వాళ్ళు 100 చెప్తారు, నురుగు ఎక్కువ వస్తుంది, ఫిల్టర్లో పోయి ఉంటుంది, మళ్ళీ ఫంక్షన్ అంతా ఇదైపోద్ది అనేసి. అంత ఏం లేదు, మనం వాడేది వాడచ్చు. ఇంకా సరే ఫస్ట్ టైం ఇంకా నాకు తప్పక నేను కొనేసాను, కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లిక్విడ్ ప్లస్ బాబుకి కాబట్టి నార్మల్ డెటాల్ వేస్తాను. ఇంక ఇప్పుడు ఒకసారి కంఫర్ట్ వేసేసా.
ఇంకా స్టార్ట్ చేసేసినాం. లాక్ వేసేసా, చైల్డ్ లాక్. అంటే వాడు వచ్చి ఊరక ఏదో ఒకటి తిప్పేసి డోర్ ఓపెన్ చేయకూడదు కదా అనేసి. కాబట్టి లాక్ వేసినాం కాబట్టి సేఫ్. ఎందుకంటే మనకి ఇది ఫంక్షనింగ్ మోడ్ తిప్పుతాడు, పవర్ ఆన్ చేస్తాడు, అన్నీ తిప్పుతుంటాడు. ఇప్పుడు వచ్చి వాడు ఏం గలిపెట్టుకున్నా ఏమీ మారదు, నాకు అట్టే ఉంటుంది. ఒకవేళ పవర్ బటన్ ఒత్తేసినా కూడా ఆటోమేటిక్గా నేను మళ్ళీ పవరే ఒత్తితే నాకు ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు అది ఒక పెద్ద బెనిఫిట్ అయింది. లేదంటే ఊరకు ఆపేస్తుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా చాలా వేస్ట్ ఆఫ్ టైం అది. ఇంకా అయిపోయింది, వాషింగ్ అంతా అయిపోయింది. చూపిస్తున్నాను, బట్టలు తీస్తున్నాం. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే కొంచెం వేడిగా వస్తుంది, అంటే హాట్ వాటర్ వేసాం కదా, కొంచెం వేడిగా ఉన్నట్టు ఉంటుంది, లైట్, చాలా లైట్ మూడుగా. ఇంకా బట్టలన్నీ తీసేస్తున్నాము. చాలా బాగా వస్తున్నాయండి బేబీ వేర్. నేను యూజ్ చేస్తున్నా, ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేసా కాబట్టి చెప్తున్నా. ఫ్రెష్గా కొంచెం తెల్లగా బాగా వస్తున్నాయి. లోపల డ్రమ్ వచ్చి ఇలా ఉంటుంది, చూపిస్తా చూడండి. ఫుల్ స్టీల్ డ్రమ్ లాగా. కొంచెం మనము బటన్స్ లేదా ప్యాంట్ జిప్స్ ఆ బటన్లన్నీ వేసేస్తే బెటర్ నాకు తెలిసి. లేదంటే కొంచెం సౌండ్ వస్తుండే టెక్ టెక్ అనేసి లోపల ఏందో బటన్స్ తగిలినట్టు. కాబట్టి మనం బటన్స్ ఆ స్టీల్ డ్రమ్కి తగలినట్టుగా రివర్స్లో తిప్పేస్తే ఏం కాదు. ఇది ఫిల్టర్ అండి, మాది కొంచెం సాల్ట్ వాటర్ ఉందనేసి ఆ టెక్నీషియన్ ఆయన చెప్పాడు చెక్ చేసి. కాబట్టి ఫిల్టర్ పెట్టుకుంటే మీకు బెటరు, ఏం కాదు, మిషన్ ఎప్పటికైనా బాగుంటుంది అన్నాడు. సరే 1800 ఏమో తీసుకున్నాడు. సరే ఇంత పెట్టుకొని మనము ఒక ఫిల్టర్లో ఏమైపోద్ది అనేసి ఫిల్టర్ పెట్టించేసుకున్నాము. ఒక ఫిల్టరే అది, డబుల్ ఫిల్టర్ అన్నాడు, అంత వద్దు ఒకటి చాలని చెప్పేస్తాం. మాకు ఓవరాల్ ఈ మిషన్ వచ్చి డిస్కౌంట్ పోగా 34 పడ్డది కరెక్ట్గా. ఆన్లైన్లో చెక్ చేస్తే 36 సంథింగ్ ఎంతో ఉన్నది, కానీ ఇక్కడ 34కి వచ్చింది కరెక్ట్గా. ఓవరాల్ మిషన్ లుక్ ఇదండి. ఇంకా కవరు స్టాండు ఆర్డర్ పెట్టున్నాయి, ఇంకా రాలేదు. అవి వేస్తే కొంచెం లుక్గా బాగుంటుంది. అంటే కొనాలి అనుకున్న ఆశపడి కొన్నది కదా, నేను అటు ఇటు వెళ్తా కూడా తాగుతా పోతుంటాను అనమాట. ఇదండి వాషింగ్ మిషన్ టూర్ మాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.